నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ ఈ వీడియో హైదరాబాద్ రియల్ ఎస్టేట్కే ఒక దిక్సూచిగా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇవాళ ఈ వీడియోలో 2028 నాటికి నాకున్న డేటా సమాచారం ప్రకారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో జరగనున్న పెను మార్పుల గురించి, జరగబోయే ఘటనల గురించి, జరగబోయే విచిత్రాల గురించి విడివిడి భాగాలలో, అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా మీ కళ్ళు తెరిపించే, మీ మనసు నొప్పించే విషయాలు స్పష్టంగా, ఏ డౌట్ లేకుండా ఈ జరగబోయే విషయాలు పెను ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. ఈ జరగబోయే విషయాలు కొంతమంది జీవితాన్ని మార్చేయబోతున్నాయి. మనము రియల్ ఎస్టేట్ని గత సంవత్సరంన్నరగా మన ఛానల్ విశ్లేషిస్తూనే ఉంది, పరిశీలిస్తుంది. చాలా మందికి రైట్ టైంలో రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి చాలా మందిని ఆదుకుంది. నా ఛానల్ కానీ, నా వ్యక్తిత్వం కానీ, నేను చెప్పే మాటలకు సరితూగవు అని నాకు కూడా తెలుసు. కానీ నేను నా పంథా మార్చుకోకుండా నా ఆశయ సాధన దిశగా పయనిస్తూనే ఉన్నాను. నా ఆశయం ఒకటే, నా అంతరాత్మ చెప్పేదే నేను ఫాలో చేస్తూ అక్కడ జరుగుతున్న విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి అందరూ ఊహించకన్నా ముందే నేను ఆ విషయాలను అందరి ముందు అందరికీ అర్థమయ్యేలా బహిరంగంగా చెప్పడం నా మెయిన్ ఎయిమ్. దాంట్లో నేను ఒక 60 to 70% సక్సెస్ అయ్యా. ప్రజలు నేను చెప్పే వీడియోని ఎలా అర్థం చేసుకుంటారు, దానిలోని విషయాలను ఎలా గ్రహిస్తారు అనేది నాకు ఇర్రెలవెంట్. బికాస్ వాట్ ఐఎమ్ స్పీకింగ్ టుడే మేక్స్ సెన్స్ ఈవెన్ ఆఫ్టర్ 2028. I am very confident and have cross-checked several data points which points out to an impending danger that will engulf Hyderabad's real estate. ఈ వీడియో చాలా జాగ్రత్తగా వినండి. నేను చెప్పే ప్రతి పాయింట్ 2028 వరకు స్పష్టంగా ఇయర్ బై ఇయర్ జరుగుతూ వస్తుంది, జరుగుతుంది కూడా. ఇది మీరు కళ్ళ ద్వారా మీరు చూడవచ్చు, ఇటువంటి న్యూస్లు మీరు వినవచ్చు.
గత సంవత్సరంన్నరగా జరుగుతున్న రాజకీయ మరియు సోషల్ చేంజెస్, అంటే సమాజంలో జరుగుతున్న మార్పులను విశ్లేషించి నేను ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ని మీకు పాస్ చేస్తూ ఉంటాను. ఇవాళ ఈ వీడియో నేను ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ కోసమే ఈ వీడియో లోడ్ చేస్తున్నాను. ఇది సామాన్య జనాలకు కాకుండా రియల్ ఎస్టేట్లో వివిధ దశల్లో పనిచేసే వాళ్లకు ఒక హెచ్చరిక లాంటి. దయచేసి రియల్ ఎస్టేట్లో పనిచేసే వాళ్ళు మార్కెటింగ్, సేల్స్ మరియు కన్స్ట్రక్షన్ రంగంలో తమ సేవలు అందించే వారి కోసమే ఈ వీడియో. నేను చెప్పబోయే పాయింట్స్ మీకు మనసు నొప్పిస్తుండొచ్చు, కానీ ఖచ్చితంగా ప్రతి 3 నెలలకు మీరు నేను చెప్పే చేంజెస్ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఆఫ్ హైదరాబాద్లో మీరు చూడవచ్చు. అంత ఖచ్చితంగా నేను ఈరోజు మాట్లాడుతాను. రాబోయే 6 నెలల్లో రియల్ ఎస్టేట్లో దారుణమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీరు గత 4 ఏళ్ళు రాబోయే 4 ఏళ్లను మీరు చూస్తే గత 4 ఏళ్లకు రాబోయే 4 ఏళ్లకు ఏమాత్రం పొంతన ఉండదు. వేలాది మంది, లక్షలాది మంది రియల్ ఎస్టేట్ పై ఆశలు పెట్టుకొని ఆధారపడ్డ వాళ్లకు రాబోయే 2 ఏళ్లలోనే తీవ్రమైన పరిణామాలు అనుభవంలోకి వస్తాయి. ఇది ఖచ్చితం. దీనికోసం మీరందరూ రెడీ అయిపోవాల్సిన అవసరం ఉంది. రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో నేను ఎప్పటి నుంచో చెప్తున్నట్టు ద ఫస్ట్ విక్టిమ్ ఆఫ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సీన్ విల్ బి high rises, and second victim will naturally be standalone apartments, and the third victims that are bound to face severe recession అంటే భయంకరమైన మాంద్యము విల్లాస్లో విల్లా ప్లాట్లకు వస్తాయి. భయంకరమైన మాంద్యం. అయితే ఈ హెచ్ఎండిఏ వెంచర్లకు తీవ్రమైన పోటు, ఆ పోటుతో పాటు ఫ్లాట్స్ ఇక మనకు ప్లాట్ రేట్లలో దొరికే అవకాశం ఉంది. అంటే ఒక 20-30% డిఫరెన్స్లో మనకు ఒక ఫ్లాట్ దొరికే అవకాశం ఉంది. నేను చెప్పుతున్నది ప్రతి ఒక్కటి చెవులు ఓపెన్ చేసి బిల్డర్లకు, చిన్న బిల్డర్లకు, మేస్త్రీలకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పారా హుషార్. త్వరలో సిచ్యువేషన్ ఎలా వస్తుంది అంటే, ఐ డోంట్ వాంట్ టు రివీల్ దిస్, బట్ ఐ ఆమ్ రివీలింగ్ ఇట్ టుడే. that the value of flats in a high rise will touch the plot value
the construction value of flats will not be considered at all, and the flats will be treated on par with plots. అంటే ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్లాట్లు ఒక ఫ్లాట్ కన్నా 2-3 ఇంతలు ఎక్కువ ఉంటుంది. కానీ ఒక ఫ్లాట్ విలువ శివారు ప్రాంతంలో ఉన్న ఫ్లాట్ కన్నా తక్కువ ఉంటుంది. ఇది టోటల్ ఒక ఎకనామిక్స్ యొక్క సారం. ఒక హై రైజ్ పక్కనున్న ప్లాట్ ఒక ఫ్లాట్కు 3 ఇంతలు అవుతుంది. మీ ఫ్లాట్ విలువ ఒక శివార్లో ఉన్న ప్లాట్ విలువ కూడా ఉండదు. ఇది మీరు ఎలా అర్థం చేసుకుంటారో చేసుకోండి. మీకు ఎలా అర్థం అవుతుందో అలా అర్థం చేసుకోండి. దీనికన్నా వివరంగా నేను చెప్పదలుచుకోలేదు. ఇలాగే జరుగుతుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? దీని కారణం ఏమి? దీని కారణం ఏమంటే, ఒక 4 ఫ్లాట్లకు కావాల్సిన స్థలాన్ని తీసుకొని దానిపై 30 అంతస్తులు కడితే sum of the value of 30 floors or 120 flats should not be equal to some value of the total land that is used for construction. ఇక్కడ ఎకనామిక్స్ తన పాదం మోపి హై రైజెస్ ని చితకబాది దాని వాల్యూ ఎంత తగ్గిస్తుందంటే, ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఫ్లాట్ శివారు ప్రాంతం అంటే సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న ప్లాట్ విలువ కన్నా 3 ఇంతలు తగ్గుతుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ అవుతుందో ఒక 2 ఇంతలు తగ్గుతుంది. అంటే అవైలబిలిటీ ఆఫ్ ప్లాట్స్ కన్నా ఈజీగా ఫ్లాట్స్ అవైలబుల్ ఉంటాయి. అది న్యాచురల్ అని అనుకుంటుండొచ్చు మీరు. కానీ the flats will be sold at heavy discount, which will be much cheaper than the plots in the outskirts. You can imagine the value of plots will plunge 120 to 180%. I'm repeating, the value of flats will plunge 120 to 180% in coming years, which will have profound effect on the ongoing and already completed projects. ఖచ్చితంగా జరుగుతాయి. నోట్ చేసుకోండి, మార్క్ చేసి పెట్టుకోండి. మంచి మార్గం గత సంవత్సరంన్నరంగా ఏమేం చెప్తుందో అది నెమరేసుకోండి, ఈ వీడియో ట్యాగ్ చేసుకోండి. ఇలాగే జరుగుతుంది, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా. మీరు అన్ఇమాజినబుల్ థియరీస్ ఈ రాబోయే 4 ఏళ్లలో వినబోతున్నారు, చూడబోతున్నారు. రేవంత్ రెడ్డి చేసిన మిస్టేక్, ఒక సింగిల్ మిస్టేక్ విత్ ఏ mic which costs not even 1,000 rupees can wreak havoc in Hyderabad real estate market.
ఒక 1000 రూపాయలు ఖరీదు చేయని మైక్తో లక్షల కోట్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని నేలమట్టం చేశారు రేవంత్ రెడ్డి గారు. I will explain clearly how Revanth Reddy's statements 3 days back will affect the whole real estate scene in and around Hyderabad in next 4 years. And you can feel the effect in next 6 months to 1 year. ఒక చీఫ్ మినిస్టర్ ఒక ఏరియాని టార్గెట్ చేసి నేను ఈ ఏరియాను అంతర్జాతీయంగా డెవలప్ చేస్తాను అనడము టోటలీ అన్డెమోక్రటిక్ స్టేట్మెంట్. These kind of statements were made by erstwhile Chief Minister Mr. KCR also. The duty of legislature and the government is to enable people to survive in the society. The policy of the government is to enable people to continue their work, but the government should not interfere in economics of a state. నేను చాలా కాంప్లికేటెడ్ థింగ్ మీ అందరికీ అర్థమయ్యేలా స్పష్టంగా ఇవాళ మీకు తెలియజేస్తున్నాను. కానీ చెవులు ఓపెన్ చేసుకొని ప్రతి పోటుగాడు బిల్డర్ అయినా నా మాట వినవలసిందే. ప్రతి పోటు బిల్డర్ అయినా నా మాటే వినవలసిందే. The recent announcement made by Revanth Reddy will have a profound effect on future of Hyderabad real estate. అది ఎలాగంటే ఒక రూలింగ్ పార్టీ యొక్క నాయకుడు ఒక పర్టికులర్ ఏరియాని ఓన్ చేసుకొని అంటే దత్తత తీసుకొని దాన్నే డెవలప్ చేస్తా అని స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు. ఎందుకు తప్పు అని మీరు అడిగితే, ఒక రూలింగ్ పార్టీ పవర్లో వచ్చింది అంటే ఒక స్టేటులో ప్రతి ఒక్క సిటిజను తన వంతు ఓటు హక్కును వినియోగించుకొని పవర్లో తెస్తే కానీ వీళ్ళు పవర్లో రాలేదు. కనుక ఒక కమ్యూనిటీకి కానీ ఒక జెండర్కి కానీ ఒక ఏరియా తరఫు వత్తాల పుచ్చుకొని అంటే వాళ్ళ సైడ్ చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడము అన్డెమోక్రటిక్. కాంగ్రెస్ పార్టీకి ఈస్ట్ హైదరాబాదు, సౌత్ హైదరాబాదు, వెస్ట్ హైదరాబాదు, నార్త్ హైదరాబాదు, నార్త్ ఈస్ట్ హైదరాబాదు, సౌత్ ఈస్ట్ హైదరాబాదు అన్నీ సమానంగా చూడాలి. ఫేవరెటిజం ఈజ్ కాల్డ్ నెపోటిజం ఇన్ పాలిటిక్స్. Favoritism is called nepotism in politics. So when you show your part of nepotism openly to a educated society, the panic will set in automatically. అంటే ప్రజల్లో ఒక పానిక్ సిచ్యువేషన్. ప్రజలు గత 7 ఏళ్లుగా వెస్ట్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేశారు. ప్రజలే కాకుండా వ్యాపారవేత్తలు, వివిధ రంగాల వాళ్ళు కూడా ఈ సివిల్ వర్క్స్లో పాల్గొని అడాప్ట్ చేసుకొని రియల్ ఎస్టేట్ని తమ వ్యాపార వృద్ధిగా మార్చుకున్నారు. ఎందుకంటే హై రిటర్న్స్ ఇస్తుంది కనుక. బట్ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ వల్ల వీళ్ళ స్ట్రాటజీ కానీ, వీళ్ళ లైఫ్ స్టైల్ కానీ, వీళ్ళ లైఫ్ కానీ అంత ఫాస్ట్గా అడాప్ట్ చేసుకోలేదు, కాలేరు.
గత ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉంటున్న కంపెనీలు బతికి బట్టగట్టొచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర బ్లాక్ మనీ కానీ హిడెన్ మనీ కానీ అసెట్స్ కానీ త్రూ క్యాష్ రాలేదు. దే హ్యావ్ అక్యుములేటెడ్ హ్యూజ్ ల్యాండ్ పార్సల్స్ బేస్డ్ ఆన్ నెపోటిజం, గూండాయిజం, black money, gray money. So if they lose or if they don't get any interest or any return on that black money or rotten money, it does not matter to them. But the people who have really shown interest in real estate and entered into this business by taking loans, bridge loans, and putting their white money into this business will suffer like anything in next 4 years. Reason? At any given moment or any time, white money cannot compete with black money in any field or any time or any given time. White money has sanctity but has got no powers to subvert the black money and adopt itself or get profitable more than what black money does. Black money is always powerful tool to subvert white money and make more profits than white money. అంటే ఒక థింగ్ క్లియర్ ఉంది, బ్లాక్ మనీతో వైట్ మనీ పోటీ పడలేదు ఏ సిచ్యువేషన్లో అయినా, ఏ కాలమానంలో అయినా. దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మార్క్ చేసుకోండి, ఈ వీడియోని టాప్ నాచ్ ఇన్ఫర్మేషన్గా కన్సిడర్ చేయండి. ఇలాగే జరుగుతుంది, ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. బ్లాక్ మనీ వైట్ మనీతో కాంపీట్ చేయలేనప్పుడు ఏం జరుగుతుంది? వైట్ మనీ అనగా బ్యాంక్ మనీ, వైట్ మనీ అనగా ఇండివిజువల్స్ ట్యాక్సబుల్ ఆఫ్టర్ ట్యాక్స్ మనీ. ఈ మనీ ఇరుక్కుపోయినప్పుడు దానికి ఎగ్జిట్స్ ఒక ప్రైస్ పాయింట్ పైనే ఉంటుంది. ఆ ప్రైస్ కింద దిగితే హెవీ లాసెస్ ఉంటాయి. కానీ బ్లాక్ మనీకి అలా కాదు. బ్లాక్ మనీకి జీరో అయ్యే వరకు కూడా వాల్యూ ఎంత వస్తే అంతే. ద బ్రేక్ ఈవెన్ వాల్యూ ఆఫ్ బ్లాక్ మనీ ఈజ్ నాన్ ఎగ్జిస్టెంట్. బ్లాక్ మనీకి బ్రేక్ ఈవెన్స్ ఉండవండి, వైట్ మనీ మాత్రమే బ్రేక్ ఈవెన్ ఉంటుంది. ఇలాంటి వీడియో మీరు టోటల్ ఇంటర్నెట్లో చూసి ఉంటారు. అందుకోసం నేను చెప్తున్నా, నేను చాలా ఆలోచించి ఈ వీడియో పెడుతున్నాను. ఇది సామాన్యులకు కాదు, ఓన్లీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రమే. ఇలా జరిగినాక నన్ను బాగా గుర్తుపెట్టుకుంటారు మీరంతా. ఒక మనిషి వచ్చాడు, ఒక వీడియోలోనే మా ఇండస్ట్రీ యొక్క జాతకం మొత్తం 4 ఏళ్ల ముందే చెప్పేశాడు అని మీరు ఆ రోజు ఒప్పుకుంటారు. సో వన్ బ్లాక్ మనీ బ్లీడ్స్ వైట్ మనీ, అంటే బ్లాక్ మనీ వైట్ మనీని రక్తసిక్తంగా చేసినప్పుడు ఏమవుతుంది అంటే, వైట్ మనీ ఎవడు ఇన్వెస్ట్ చేసి బిజినెస్లో వచ్చుంటాడు, హీ హ్యాస్ నో ఆప్షన్ but to cut his losses or save his capital. ఒకటి లాసెస్ తగ్గించుకోవాలి, లేదా తన అసలు మొత్తాన్ని పరిరక్షించుకోవాలి. కానీ ఇలాంటి స్థితిలో అవి రెండు జరగవు. ఎందుకంటే ఇంట్రెస్ట్ బర్డన్ విల్ యాక్ట్ లైక్ ఎ టర్మైట్, అంటే చెదపురుగులాగా ఇంట్రెస్ట్ వర్క్ అయ్యి మీ అసలును కూడా తినేస్తుంది. మీరు అమ్మలేరు, ఆ ప్రైస్లో జనాలు కొనరు, ఇంట్రెస్ట్ బర్డన్ పడి
చెదపురుగులాగా మీ ఇనిషియల్ క్యాపిటల్ని మొత్తం తిని దాన్ని డొల్లగా మారుస్తుంది. ఇలా డొల్లగా మారినప్పుడు ఏమవుతుంది? ఇలా డొల్లగా మారినప్పుడు ఏమవుతుంది అంటే ఆత్మహత్యలు అవుతాయి. ఏండ్లుగా సంపాదించిన డబ్బు క్షణాల్లో, అంటే క్షణం అంటే సంవత్సరం 2 సంవత్సరంలో మాయమైపోతుంది. జీవితాంతం కూడబెట్టిన డబ్బు అంటే 30-40 సంవత్సరాలు కూడబెట్టిన డబ్బు సంవత్సరం 2 సంవత్సరంలో కళ్ళ ముందే ఆవిరైపోతుంది. వైట్ డబ్బు మాత్రమే, బ్లాక్ డబ్బుకు ఏ డేంజరు లేదు. నేను ఏ బేసిస్ పై ఈ మాట చెప్తున్నాను చాలా స్పష్టంగా వినండి. నేను ఏ బేసిస్ పై మీకు ఈ మాట చెప్తున్నాను? 2028 నాటికి ఎన్ని ఫ్లాట్లు తెగనమ్మినా, జాగ్రత్తగా వినండి అన్నమాట, ఎన్ని ఫ్లాట్లు తెగనమ్మినా 5 లక్షల ఫ్లాట్లు అంటే సమ్ of 5 lakh flats all around the Hyderabad with a minimum value of 10 lakh crores, 10 లక్షల కోట్ల వర్త్ ఫ్లాట్స్ అమ్ముడు పోక హైదరాబాదులో మిగిలిపోతాయి. 10 లక్షల కోట్లు అంటే ఒక గవర్నమెంట్ యొక్క 5 ఏండ్ల బడ్జెట్. అంత వర్త్ ఫ్లాట్స్ అమ్ముడు పోక మిగిలిపోతాయి. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఈ 10 లక్షల కోట్ల ఫ్లాట్లు అమ్ముడు పోక 3 ఏండ్లు గడిచితే దాని విలువ 6 లక్షల కోట్లగా మారిపోతుంది. అంటే 4 లక్షల కోట్లు ఆవిరైపోతుంది. ఎలాంటి పాజిటివ్ సిచ్యువేషన్లు అయినా 4 లక్షల కోట్లు ఆవిరైపోతుంది. ఈ ఆవిరైపోవటం వల్ల టోటల్ అసెట్ వాల్యూస్ రీకన్స్ట్రక్ట్ అవుతాయి, రీవిజిట్ చేయవలసి వస్తుంది. బ్యాంక్స్ విల్ రీలుక్ అట్ ఇట్స్ ప్రాజెక్ట్స్, depreciation will skyrocket. In the end, the people who have invested white money or people who have taken loans to buy these properties will suffer immensely. భయంకరమైన స్థితిలో చేరుకుంటారు. 2 కోట్ల అసెట్ వాల్యూ ₹1 అయిపోయినా మీరు 4 కోట్లపై మీ వడ్డీ చెల్లించవలసి వస్తుంది. 2 crore flat which is bought on loan, you have to pay 4 crores in 20 years. But the actual value of flat will fall to 1 crore, but you are liable to pay total interest plus original cost of 4 crores to the bank, which is ridiculous, impossible and senseless. So what they will do? They will abandon thousands and lakhs of flats to the banks. Finally, auctions will happen, foreclosures will happen, that too in India. It will show a mirror image of what US recession was 7 years ago. It's a mirror image of what happened in US will happen in Hyderabad for sure. According to Manchimargam channel's data, the total value of abandoned flats, villas and various constructed projects all around Hyderabad will be more than the total unsold inventory of Chennai, Bangalore and Mumbai. The total unsold inventory of Hyderabad will take over the total unsold inventory of Chennai, Bangalore and Mumbai combined.
This is our most horrible, ridiculous situation that any city can face in future. That's why నేను అందుకోసమే మీకు మీ ఫ్లాట్ వాల్యూ వెస్ట్ హైదరాబాద్లో వస్తే అమ్మి పారేయండి అని చెప్తాను. బికాస్ ద పొలిటికల్ ఈక్వేషన్స్ ఆర్ చేంజింగ్ ర్యాపిడ్లీ. ద పాలసీస్ విల్ న్యాచురలీ చేంజ్. ద అవుట్కమ్ విల్ బి హారబుల్, unimaginable, unreasonable, unfeasible. నేను ప్రాక్టికలీ నా దగ్గర ఉన్న డేటా మీ ముందర పెడితే మీరు ఎన్ని రాత్రులు పడుకోరో నాకే తెలియదు. నేను మీకు చాలా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పిన, మీ దగ్గర ఏమైనా వెస్ట్ హైదరాబాద్లో ప్రాపర్టీస్ ఉంటే తెగ నమ్ముకోండి. ఇప్పుడు ఎస్కేప్ రూట్స్ క్లోజ్ అవుతున్నాయి. నేను మీ అందరికి కూడా పర్సనల్లీ రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ మీ అందరికీ ఈ డేటా అందించడానికి నాకు ఖర్చు అవుతుంది. నా జేబులో నుంచి నేను ఖర్చు పెట్టదలుచుకోలేదు. దయచేసి నా ఛానల్కి డొనేట్ చేయండి అని నేను నొక్కి ఎందుకు చెప్తున్నా అంటే, ఈ డేటా ఖర్చుతో కూడుకున్నది. నేను ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది. ద యాక్యురసీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కోసం నా తపన. నేను వీడియో చేస్తే ఆషామాషిగా అనుకుంటారు. నా ఒక్క వీడియో ₹4.50 తయారవుతుంది. అంటే వీడియో చాలా చీప్. దాని కంటెంట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే డబ్బులు ఖర్చు అవుతున్నాయి. కొన్ని గంటల రీసెర్చ్ పడుతుంది. అదే కాకుండా ముందు ఏం జరగబోతుంది అనేది అంచనా వేయడానికి మనకు గుండె బలం కూడా కావాలి, నీతి కూడా కావాలి. ఇవన్నీ కలగలిపితే ఒక వీడియో తయారవుతుంది. దానికోసం మీ సహాయం కావాలని నేను మరలా కోరుతున్నాను. కానీ అన్ఫార్చునేట్లీ నాకు ఆ సహాయం అందుతలేదు. అంటే అందించే వారికి నేను కృతజ్ఞుని, కానీ మీరు అందించిన సహాయం నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ని కొనలేకపోతుంది. నేను పబ్లిక్లో నేను పోయి ఒక స్టేజ్ మీద నిలబడి మీ అందరినీ ఎడ్యుకేట్ చేయగలను. కానీ ఆ వెసులుబాటు లేదు గనక నేను మీ అందరినీ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ క్లాసిక్ టాప్ నాచ్ ఇన్ఫర్మేషన్. నేను ఈ వీడియో రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసం డిజైన్ చేశాను. మీ అందరినీ రక్షించాలి అనే ఒక ఎయిమ్తోనే ఈ వీడియో ఇస్తున్నా. మీరు ఇంకా అర్థం చేసుకోకపోతే ఐఎమ్ హెల్ప్లెస్. నేను కరెక్ట్ టైం మీద మిమ్మల్ని రెస్క్యూ చేసే ఎఫర్ట్లో ఏమాత్రం నేను వెనుకాడటం లేదు. గుర్తుపెట్టుకోండి, నా అంచనాలు తారుమారు ఎప్పుడూ కావు. ఎందుకంటే నా దగ్గరున్న డేటా ఖచ్చితమైన డేటా. జాగ్రత్తగా ఉండండి. దిశ మార్చుకోండి, దశ మార్చుకోండి, కెరియర్లు మార్చుకోండి. నేను చెప్పదలుచుకుంది అంటే ఎక్స్ట్రాలు చేయకండి. నన్ను తిడితే ఏం కాదండి, మీ లోపల లోదుస్తులు కూడా ఉండవు. నాటు భాషలో చెప్పాలంటే మీరు రాబోయే 4 సంవత్సరాల లోపే కొన్ని ఘోరమైన న్యూస్ వింటారు బిల్డర్స్కి సంబంధించి. నా నోటితో నాకు చెప్పదలుచుకోలేదు. కొంతమంది టైర్ 2 బిల్డర్స్ నుంచి వాళ్ళ ప్రెషర్ ఎంత ఎక్కువ ఉందంటే వాళ్ళకు నేను చెప్పి వీడియో ద్వారా ఒక నెగటివ్ సందేశం పంపించదలుచుకోలేదు. నా దగ్గర ఉన్న డేటా ప్రకారం వాళ్ళు ప్రతి నెల ఘోరంగా గడుపుతున్నారు. ఆ సిచ్యువేషన్ కాస్త ఒక సంవత్సరం తర్వాత తీవ్ర రూపం దాల్చి వాళ్ళు
ఏం చేయలేని పరిస్థితిలో చేరుకుంటారు. ఆ చేరుకున్న పరిస్థితిని నేను నా నోటి ద్వారా చెప్పదలుచుకోలేదు. అలాంటి న్యూస్లు మీరు వింటారు. అంటే మనం వినకూడని న్యూస్లు మీరు వింటారు. కనుక ఈ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ అలర్ట్ అయిపోండి. తలో దిక్కు పారిపోండి. నా వర్డ్స్ గమనించండి. తలో దిక్కు పారిపోండి. మీ కెరియర్ని మలుచుకోండి, రక్షించుకోండి. మీ ఫ్యామిలీ కోసమైనా మీరు కెరియర్ షిఫ్ట్ కాక తప్పదు. బిల్డర్స్కి నేను హెచ్చరిస్తున్నా, ఓవర్ అంబిషియస్గా ఉండకండి. ద రిసెషన్ విల్ హిట్ సో ఫాస్ట్ అండ్ with such a stealth that you will not have an opportunity to escape. You will not get an opportunity to escape. Even if you are willing to escape at that moment, you will be trapped for life. రాబోయే వీడియోలో మీకు ఖచ్చితమైన కొన్ని వార్నింగ్ సైన్స్, వార్నింగ్ సైన్స్, ఈ 10 లక్షల కోట్ల ఇన్వెంటరీ పెట్టుకొని ఒక సిటీ ఎలా సఫర్ అవుతుందో మీ కళ్ళకు కట్టినట్టు నేను రాబోయే వీడియోలో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ చేసుకోండి. మీకు తెలిసిన రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీ తెలుగు భాషనే కనుక వాళ్లకు వినిపించండి. వాళ్లకు ఏదో ఒక అంటే టైంలో నా వీడియో గుర్తుకొచ్చి వాళ్ళు రక్షింపబడితే దానికన్నా పెద్ద సంతోషకరమైన విషయం ఏమీ లేదు. మీకు నా వీడియోస్ నచ్చితే, నా వీడియోస్ మెచ్చితే మీరు దయచేసి నా ఛానల్ కోసం మీ వంతు సహాయం చేస్తారు. నా ఛానల్ని ముందర పోవడానికి మీ వంతు సహాయం అందిస్తారు అని కోరుకుంటూ నమస్కారం.